హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మేమందరం బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాయ్, హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ. సో ఇది వచ్చేసి పొంగల్ రోజు, సంక్రాంతి రోజు వీడియో. భోగి రోజు అన్ని షార్ట్ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. లెంత్ వీడియో అనేది తీయలేదు. సో పొంగల్ రోజు సంక్రాంతి రోజు తీద్దాము అని అనుకున్నాము, అందుకే స్టార్ట్ చేసాము. అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి అండ్ హ్యాపీ కనుమ. అందరూ ఎలా చేసుకుంటున్నారు ఈ పండగని? సో మేమైతే ఎవ్రీ ఇయర్ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము, బట్ ఇయర్ అనేది వెళ్ళలేదు. కొన్ని రీజన్స్ అనేది ఉన్నాయి. ఆ రీజన్స్ అవన్నీ నేను తర్వాత వీడియోస్లో నేను చెప్తాను, ఎందుకు వెళ్ళలేదు ఏంటి అని చెప్పేసి. అమ్మ వాళ్ళ ఊర్లో బాగా చేస్తారు కదా, చూసారు కదా మీరు లాస్ట్ వీడియోస్లో కూడా. సో చాలా బాగా చేస్తారు. పాపం మా అమ్మ వాళ్ళంతా బాగా ఫీల్ అయిపోతున్నారు. ఇన్ని ఇయర్స్లో, అంటే నేను 30 years నుండి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి మాత్రం వెళ్తాను. ఈ ఇయరే వెళ్ళలేదు. ఎవ్రీ ఇయర్ అనేది వెళ్తాము. ఏ ఫెస్టివల్కి వెళ్ళకపోయినా సంక్రాంతి మాత్రం కంపల్సరీ. మా ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారు. సో వెళ్ళలేదు. ఈ ఇయర్ బెంగళూరులో అనేది చేసుకుందాం అనుకుంటున్నాము. సో ఎలా ఉన్నది ఏంది అంటే, అంత గొప్పగా ఏమి ఉండదు, బట్ కాకపోతే ఇక్కడ కొంచెం తెలుగు వాళ్ళు ఉన్నారు కదా. సో నిన్న భోగి అనేది మంట అనేది వేసాము, అందరం తెలుగు పీపుల్ అందరూ వచ్చి కూడా. సో కొంచెం పర్లేదు, మరీ అంత ఏమీ లేకుండా, ఫెస్టివల్ ఫీల్ అనేది లేకుండా ఇద్దరు కూడా బాగా చేసుకుంటున్నారు. రంగోలీ అవన్నీ కూడా, ముగ్గులు అవన్నీ బాగా వేసుకుంటున్నారు తెలుగు పీపుల్ వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 10 అయిపోయింది. అండ్ ఇంకా పూజ అనేది అవ్వలేదు, పొంగల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ బయట మేము అందరం ఏ ముగ్గు వేసాము అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నేను వచ్చేసి ప్రసాదంకి నైవేద్యంకి పెడతాం కదా, సో నైవేద్యానికి పొంగల్ అనేది చేస్తున్నాము. సో రెడీ అయ్యాము, కొత్త ఈ డ్రెస్సెస్ అనేది వేసుకున్నాము. అందరం వేసుకొని ఇంకా పూజ అనేది కంప్లీట్ చేసుకొని ఇంకా లంచ్కి అనేది ప్రిపేర్ చేయాలి. అండ్ మీ అందరూ ప్లాన్స్ ఏంటి? ఈరోజు ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నారా? అండ్ చూపిస్తాను ఏమేం జరుగుతుంది ఏంటి అనేది అన్నీ కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ వచ్చేసి పొంగలి అనేది ఆల్మోస్ట్ 80% అనేది కుక్ అయిపోయింది. ఇంకా బెల్లం అనేది వేసేసి ఇంకా మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇంకా పూజ అనేది చేసుకోవాలి. సో ఇది వచ్చేసి నేను వేసుకున్నాను డ్రెస్. నెక్స్ట్ పూజ చేసేటప్పుడు శారీ అనేది వేసుకుందాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి పూజ చేసిన దాకా ఇవి నైవేద్యాలు అవన్నీ చేయడానికి ఉండిద్దని చెప్పేసి ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇది వచ్చేసి జంప్ సూట్, న్యూ డ్రెస్, ఫస్ట్ టైం వేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నాకు అర్థం కాలేదు, ఫస్ట్ లెంతీ డ్రెస్ అనుకున్నాను, బట్ కానీ ఇక్కడ మిడిల్లో వచ్చేసి కట్స్ అనేది వచ్చినాయి. ఎలా ఉంది నా డ్రెస్? మీకు నచ్చిందా? నవీన్ వచ్చేసి న్యూ డ్రెస్ వచ్చేసి ఇది. హాయ్ మోక్ష్ న్యూ డ్రెస్. హలో చూపించు, హ్యాపీ పొంగల్ చెప్పు ఒకసారి. గెట్ అప్ వన్స్ అండ్ షో యువర్ డ్రెస్ టు మమ్మీ. సే హ్యాపీ పొంగల్. ఓ హ్యాపీ పొంగల్ చెప్పు. బయటికి వెళ్ళేసి రంగోలీ అవి చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి నేను వేసిన ముగ్గు, ప్రభ ముగ్గు. మా ఊర్లో వచ్చేసి సంక్రాంతి రోజు ప్రభ అనేది వేస్తారు ముగ్గు. సో ఇంక నేను అదే వేసాను. అండ్ ఇలా వేసాను చూడండి. అంతగా అయితే రాదు ప్రభ ముగ్గు, బట్ కొంచెం వీడియో కాల్ చేసి అమ్మ వాళ్ళకి ఎలా వేయాలి ఏంది అని చెప్పేసి అడిగి వేసాను. అండ్ ఇది వచ్చేసి మా ఆపోజిట్ వాళ్ళు వేసిన ముగ్గు. అందరు కూడా చాలా బాగా వేసుకున్నారు. ఇప్పుడే పొంగలి అండ్ పులిహార అనేది చేయడం అనేది అయిపోయింది. ఇంక వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా పూజ అనేది చేయడమే. సో ఇయర్ పూజ అనేది కొంచెం లేట్గా అయిపోయింది. మాది 11:30, 11:15 అట్లా అయిపోయింది. పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఈ సంవత్సరం వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి నేను మా పెళ్లి తలంబ్రాల శారీ అనేది వేసుకున్నాను. ఈ శారీ వేసుకోవడానికి ప్లీట్స్ వాటికి టైం చాలాసేపు పట్టింది, బట్ అంతగా కుదరలేదు ఎందుకో నాకు ఈ శారీ. అండ్ నవీన్ వచ్చేసి పంచ అనేది కట్టుకున్నారు. అండ్ మోక్ష్ కూడా అలాగే పంచ అనేది వేశాను నేను. అండ్ చాలా బాగుంది. అందరం కూడా ఎండింగ్ లో అందరికి సేమ్ కలర్స్ అనేది ప్యాటర్న్స్ అనేది ఉండేలా అందరం వేసుకున్నాము. అవన్నీ బాగున్నాయా అలా అనిపించింది నాకు కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. పూజ అంతా అయిపోయాక ఇంకా మేము వెళ్ళేసి కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా దిగాము. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఫొటోస్ అనేది దిగాక ఇంకా లంచ్ అనేది చేసాం మేము. సో ఇక్కడ నేను నోస్ రింగ్ అనేది పెట్టుకున్నాను, అదే చూపిస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం నోస్ రింగ్ పెట్టుకోవడం, బట్ ఏంటంటే ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను పెట్టుకోవడం. ఈవెన్ మా పెళ్లిలో పెట్టుకోవడం మర్చిపోయాను, అండ్ బొబ్బులు వాళ్ళ పెళ్లిలో పెట్టుకోవడం మర్చిపోయాను. సో ఇప్పుడు వచ్చేసి మేము టైం వచ్చేసి 4:45 అయింది, 4:45 అయిపోయింది టైం వచ్చేసి. ఇప్పుడే మేము చిక్బల్లాపూర్ ఆదియోగిది ఉంది కదా, సో ఇషా ఫౌండేషన్ వాళ్ళది ఇక్కడ చిక్బల్లాపూర్లో అనేది స్టార్ట్ చేశారు. సో అప్పటికి మేము 2-3 times వెళ్ళాము ఆల్రెడీ. అండ్ ఈవినింగ్ టైం అనేది వెళ్ళలేదు మేము. ఈవినింగ్ ఏంటంటే లేజర్ షో అనేది ఉండిద్ది.
సో ఆ షో చూద్దాము అని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నాం. ఈరోజు రెడీ అయ్యాము. 4:45 అయింది. షో వచ్చేసి 7కి. ఒక 20 to 25 minutes ఉన్నిద్దంట లేజర్ షో. సో అది చూసేసి ఇంక మేము స్టార్ట్ అవుతాం. కావాల్సిన స్నాక్స్ అవన్నీ కూడా పెట్టుకున్నాము. అండ్ జాకెట్స్ అవన్నీ తీసుకెళ్ళాం. అదంతా వచ్చేసి ఓపెన్ స్పేస్. సో అంతా ఓపెన్గా ఉండేది. సో కూల్ ఎయిర్ వస్తుంది అని చెప్పేసి జాకెట్స్ అవన్నీ పెట్టుకుని కొన్ని స్నాక్స్ అవన్నీ తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ నుండి 1.5 అవరా 1.5 అవర్ పట్టిద్ది. మేమున్న ఏరియా నుండి చిక్బల్లాపూర్ వచ్చేసి. సో హైవేనే, అంత ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు. బట్ అక్కడికి వెళ్ళా కొంచెం ట్రాఫిక్ అనేది ఉన్నిద్ది. సో మోక్ష్ చూడండి ఇంకా డ్రౌజీగా ఉన్నాడు. ఇప్పుడే నిద్ర పోతుంటే లేపుకొని తీసుకొని వచ్చాము. మోక్ష్ మా హాయ్ చెప్పు. నో ఓకే. ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుంది? 60 కిలోమీటర్స్ చూపిస్తుంది. 1 hour 28 minutes. సో లెట్స్ గో. నేను అక్కడికి వెళ్ళాక మళ్ళీ నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. సో ఇంకా ఆఫ్టర్నూన్ పూజ అనేది అయిపోయాక ఇంకొంచెంసేపు రెస్ట్ అనేది తీసుకొని ఇంకా మోక్షని పడుకోబెట్టేసాము. అండ్ ఇంకా లేపేసాక ఇంకొంచెం మిల్క్ అవన్నీ తాగేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. చిక్బల్లాపూర్ వెళ్దామని చెప్పేసి. ఈవినింగ్ ఎటు ఖాళీగానే ఉన్నాం కదా, సో వెళ్దాము. అండ్ ఎప్పుడు మేము లేజర్ షో అనేది చూడలేదు, చూసొద్దాము అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. బట్ ఏమైందంటే ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది. వీడియో అనేది ఫస్ట్ నుండి లాస్ట్ దాకా మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఏమైంది ఏంటి అని చెప్పేసి. కొంచెం వెదర్ అనేది క్లౌడీగా అనిపించింది మాకు, వర్షం పడేలా అలా అనిపించింది. బట్ కానీ చాలా బాగుంది వెదర్ వచ్చేసి. లాస్ట్ 2 times వెళ్ళాం కానీ నేను వీడియోస్ కూడా తీసాను. బట్ అప్లోడ్ చేయలేదు, టైం లేక అప్లోడ్ చేయలేదు. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కూడా వీడియోస్ అవన్నీ కూడా. బట్ టైం ఉన్నప్పుడు అప్లోడ్ చేస్తాను. చూడండి ఫుల్ క్లౌడీగా ఉంది. అండ్ అప్పుడప్పుడు వర్షం కూడా పడింది, లైట్ గా వర్షం పడింది మిడిల్లో వచ్చేసి. అండ్ వెదర్ మాత్రం చాలా బాగుంది. ఆల్రెడీ బెంగళూరులో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళేసే ఉంటారు ఇషా ఫౌండేషన్. సో ఇది వచ్చేసి హైవే నుండి మనం లెఫ్ట్ అనేది తీసుకోవాలి. తీసుకోగానే ఇట్లా మనకి కొంచెం దూరం రాగానే ఇలా ఉన్నిద్ది ఎంట్రన్స్ వచ్చేసి సద్గురు సన్నిధి అని చెప్పేసి. బట్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ట్రాఫిక్ ఉండిద్ది అని చెప్పేసి. మాకు అర్థం కాలేదు ఫస్ట్ ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉందని చెప్పేసి. సో తర్వాత తెలుసుకుంటే ఏంటంటే అక్కడ సద్గురు వస్తున్నారంట January 14th. సో ఆ విషయం మాకు తెలీదు, బట్ అందరికి తెలిసి సద్గురు వస్తున్నారని చెప్పేసి వెళ్ళారు. ఆ విషయం తెలుసుంటే మేము వెళ్లే వాళ్ళం కూడా కాదు. 6 కి సద్గురు వచ్చేసి త్రిశూలం అనేది ఇనాగరేట్ చేస్తున్నారంట. సో దానికోసం అంతా ఇదంతా క్రౌడ్, ఫుల్ ట్రాఫిక్ ఉంది. అసలు మాకైతే 3 to 4 kilometers వచ్చి 1 hour దాకా పట్టింది మాకు. అండ్ మిడిల్లో మేము 1 kilometer దగ్గరే మేము కార్ అనేది పార్క్ చేసుకొని ఇంక మేము నడుచుకుంటూ వెళ్ళాం 1 kilometer. అక్కడ పార్కింగ్ స్లాట్స్ అంతా కూడా ఫుల్ అయిపోయినాయి అని చెప్తే అంతా ఆ 1 kilometer నడుచుకొని వెళ్ళేసరికి చూస్తే ఓ మై గాడ్ ఎంత మంది ఉన్నారంటే అసలు అంత మంది ఉన్నారు జనాలు వచ్చేసి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంది ఉంటారు, ఇంత క్రౌడెడ్ గా ఉన్నిద్ది అని చెప్పేసి. ఒక 1/2 hour అలా చూసాము లేజర్ షో అనేది ఏమన్నా వేస్తారేమోనని. బట్ ఏంటంటే అక్కడ సద్గురు వచ్చారని చెప్పేసి ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయంట. సో ఆ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా రన్ అవుతున్నాయి. లేజర్ షో అనేది 9 కు 9:30 అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయాక అప్పుడు అనేది వేస్తారంట. మేము వెళ్ళాక ఒక 10 minutes కి లైట్ గా వర్షం అనేది స్టార్ట్ అయింది. సో ఎందుకులే మనం రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఇంక మేము రిటర్న్ అనేది స్టార్ట్ అయ్యాము. చూడండి ఆ కొండ మీద అట్లా కూర్చున్నారు, ఎక్కడెక్కడ నుండో వచ్చారు, చాలా మంది వచ్చారు జనాలందరూ కూడా. ఇంక మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక మేము రిటర్న్ అనేది స్టార్ట్ అయిపోయాం. చాలా మంది పోలీసులు కూడా వచ్చారు. అండ్ ఇదే ఇనాగరేట్ చేసింది త్రిశూలం వచ్చేసి. మేము రిటర్న్ లో 1 kilometer దూరంలో పార్క్ చేసాం కదా కారు. సో అందుకని మేము ఆటో అనేది తీసుకొని ఆటోలో కార్ దాకా వచ్చేసాము. అక్కడ నుండి కార్ అనేది తీసుకొని ఇంకా హైవే మీద వెళ్తూ ఉంటే ఏమన్నా స్నాక్స్ అట్లా ఏమన్నా తిందామని చెప్పేసి హైవే మీద సైడ్ ఆ సైడ్ లో ఉడిపి అనేది కనిపించింది. సో కొంచెం దోశ అట్లా తిందామని చెప్పేసి ఇంకా అక్కడ ఆగాము. బాగా చల్లగా ఉంది. అండ్ అప్పటికి వచ్చేసరికి టైం వచ్చేసరికి 9:15 అలా అయిపోయింది టైం వచ్చేసి. జస్ట్ ఇప్పుడే వచ్చాము ఈషా ఫౌండేషన్కి వెళ్ళి. అండ్ మిడిల్లో వచ్చేసి లైట్గా స్నాక్స్ అనేది తినేసి ఇంకొచ్చాము. వచ్చేసరికి టైం వచ్చి 10 అయింది. సో మేము 4:45కి స్టార్ట్ అయ్యాము, 10 అయింది. సో ఈరోజు ఏంటంటే సద్గురు రావడం వల్ల సో అంత డిలే అయిపోయింది. మాకు తెలీదు ఆయన వస్తున్నారని.
ఆయన వస్తున్నారని తెలుసుంటే మేము ఆయన వస్తున్నారని తెలిస్తే మేము వెళ్ళే వాళ్ళం కూడా కాదు. అండ్ సమ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయంట 6 to 8 or 8:30. దాని తర్వాత అది లైట్స్ షో అనేది వేస్తారంట, లేజర్ షో అనేది. సో అందుకే మేము ఎక్కువసేపు లేము, 8 దాకా చూసి ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి కొంచెం మధ్య మధ్యలో కొంచెం వర్షం కూడా పడుతుంది, లైట్గా పడుతుంది అని చెప్పేసి. అండ్ లేట్గా అవుతే మళ్ళీ మాకు రావడానికి 1.5 hour 1 hour పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా మధ్యలోనే స్కిప్ చేసి ఇంక మేము వచ్చేసాము. మళ్ళీ ట్రాఫిక్ అవంతా ఉన్నది అని చెప్పేసి. అండ్ చూడాలి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే కనుక నేను మీతో షేర్ చేస్తాను వీడియో, లేజర్ షో అవన్నీ కూడా. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా వీడియోస్ కనుక చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానిలో ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి, అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ ఎలా చేసుకున్నారో ఈ ఫెస్టివల్ని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాదైతే ఈ సంక్రాంతి అనేది ఇలా అయిపోయింది డే అంతా కూడా. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ చెప్తావా? దా ఇట్రా రోజు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye. బాయ్. గుడ్ నైట్. సే గుడ్ నైట్. Good night. లవ్ యూ. Love.